భూమి ఆకాశాల మధ్య గ్రహాలకు దూరంగా మెరుస్తున్న అసంఖ్యాకమైన నక్షత్రాల నడుమ మేము మిమ్మల్నో వింతలోకానికి తీసుకెళ్తున్నాం. కావ్యాలలో వర్ణనల కన్నా, కవుల ఊహల కన్నా, సామాన్యుడి ఆలోచనల కన్నా అందమైన లోకమది. ఆ అందాల లోకం పేరు దేవకన్యల లోకం. తెల్లని మేఘాలలో స్నానం చేసినట్టుంటుంది ఈ దేవకన్యల లోకం. ఇదే దేవకన్యల సామ్రాజ్యం. ఇక్కడ ఎప్పుడూ ఆనందం తాండవిస్తుంటుంది. ప్రతి ఘడియా సంతోషమయం. చిరునవ్వుల కిలకిలలు, ఆటపాటలతో దేవకన్యలు ఉత్సాహంగా కాలం గడుపుతుంటారు. ప్రేమ, సహృదయత మూర్తీభవించినట్టున్న ఈ అందగత్తె దేవకన్యల లోకపు మహామంత్రి నీలాంబరి. అందం, అమాయకత్వం కలగలిపినట్టున్న ఈ సౌందర్య రాశి దేవకన్యల లోకంలో సాహసవంతురాలు చంద్రవతి. ఇక ఈమె ఈ లోకపు అనగా దేవకన్యాలోకపు మహారాణి రూపవతి. నీలాంబరి, ఈరోజు కొలువును ప్రారంభించండి. మహారాణి గారు, ఈరోజు దర్బారులో ఓ వింత ఆరోపణను మీ ముందుంచుతున్నాం. ఇలాంటిది మన లోకంలో ఇదివరకెన్నడూ జరగలేదు. ఇక ముందు జరగకపోవచ్చు కూడా. దీని కారణంగా మన దేవకన్యల లోకపు గౌరవానికి ముప్పు వాటిల్లవచ్చు. నీలాంబరి, మేము పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. మహారాణి గారు, ఓ దేవకన్య అమాయకంగా చేయరాని నేరం చేసింది. ఆమెకి ఎంత పెద్ద శిక్ష విధించినా అది తక్కువే. ఆమె భూలోకంలో నివసిస్తున్న ఓ సామాన్య మానవుణ్ణి ప్రేమించింది. ఎవరా మూర్ఖురాలు మన లోకపు నియమాలను మంటగలిపేందుకు సాహసించిందెవరు? లలితాంగి, ఈమె మనకు ఇష్టసఖి కదా. ఈ దేవకన్యల లోకంలో తప్పు చేసిన వారితో ఎవరికీ సంబంధాలుండకూడదు. అయితే తప్పు చేసింది నువ్వన్నమాట. దగా, మోసపూరిత ప్రవృత్తి గల మానవుణ్ణి ప్రేమించి చెయ్యరాని నేరమే చేశావు. నువ్వు ఆ మానవుని ప్రేమ మైకంలో పడి మనలోకపు పరువు మర్యాదలను మంటగలిపేందుకు సాహసించావు. మౌనంగా ఉన్నావే, జవాబు చెప్పు. లలితాంగి, నీ ఈ మౌనం నీ నేరానికి అంగీకార సూచకమవుతుంది. అందువల్ల నువ్వేదైనా సభకు చెప్పుకోదలుచుకుంటే జంకకుండా చెప్పొచ్చు. మహారాణి గారు, నేను చెప్పబోయేది మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చే విధంగా నేను చెప్పలేకపోవచ్చు. ఇది నా ప్రశ్నకు జవాబు కానే కాదు. కానీ మీరు విన్నది పూర్తిగా నిజం. అయితే నువ్వో మానవుడి ప్రేమలో పడి నేరం చేశావు. నేనతని కోసం భూలోకం వెళ్లేందుకు కూడా ప్రయత్నించాను. నీకు తెలుసా మోసం చేయటం మానవుల నైజమని? బతుకు పంచడం మానవుల సుగుణం. నేరాలు, ఘోరాలు వాళ్ళకి ఇష్టం. దయా, దాక్షిణ్యాలు వారి సహజ గుణాలు. మానవుడు ఈ సృష్టిలోనే అతి ప్రమాదకరమైన ప్రాణి. ఈ సృష్టిలోని అన్ని ప్రాణుల కన్నా స్నేహపాత్రుడు. వాళ్ళు ఏ విషయంలోనూ మనకు సరిజోడు కారు. వాళ్ళు భూమైతే మనం ఆకాశం. ఆకాశంలో మనం మాత్రమే ఉంటాం. కానీ భూమి మీద
ప్రేమ, మానవత్వం కూడా ఉంటాయి. అక్కడ దుఃఖం, రోగాలు, ముసలితనం ఉన్నాయి. కాని ఇక్కడ ఎప్పుడూ నిత్య యవ్వనవంతులుగానే ఉండొచ్చు. అక్కడ బాల్యంలోని స్వాతంత్ర్యం, యవ్వనంలోని మృదుత్వం, ముసలితనంలోని సంతృప్తి అన్నీ ఉన్నాయి. అక్కడ చావుంది, చావు. కాని ఇక్కడ జీవితానికి అంతమనేదే లేదు. ఇక్కడ జీవితం అనేది యాంత్రికం. అక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు, ఒకరి కోసం ఒకరు ప్రాణాలనైనా త్యాగం చేస్తారు. అదంతా ఒట్టి వాగుడు. ఎవరు ఇతరుల కోసం తమ ప్రాణం ఇవ్వరు. మానవుడు అనేవాడి జీవితం వంచన, కుటిలతో, నమ్మక ద్రోహం కలగలిపిన ఒక మట్టి బొమ్మ. అది తెలియక అలాంటి మానవుడి కోసం నువ్వు మమ్మల్నే మోసగిద్దామనుకున్నావు. ఇప్పటికతను నిన్ను మర్చిపోయి మరొకరితో ప్రేమాయణం సాగిస్తూ ఉండొచ్చు. వీలైతే పెళ్లి కూడా చేసుకుని ఉండొచ్చు. అతన్ని ప్రేమించింది నేను, మహారాణి, మీరు కాదు. అతని గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. నువ్వతని ప్రేమలో పడిపోయి వినాశనం వైపు అడుగులు వేస్తున్నావు. ప్రేమకు మరో పేరు మానవుడు. నన్నతని దగ్గరికి వెళ్ళనివ్వండి. ఓ దేవకన్య వెళ్ళిపోయినంత మాత్రాన దేవకన్యల లోకం అంతవైపోదు. నీ సిగ్గులేని కోరికను నేను మన్నిస్తే మిగిలిన కన్యలందరూ అదే బాట పడతారు. అందుకని ఇక భూలోకాన్ని, అక్కడ నివసించే నీ ప్రియుణ్ణి మర్చిపో. అలా చేయడం నా వల్ల కాదు. అయితే మా నిర్ణయం కూడా విను. నువ్వు తీసుకెళ్ళండి నేరస్తురాలిని. మన చెరసాలలో బంధించి దీన్ని ఆ చీకట్లకు శాశ్వతంగా అతిథిని చెయ్యండి. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. కాని మహారాణి గారి తీర్పు వల్ల రుజువైనదొక్కటే. ఆమె వినాలని ఆశించింది చెప్పలేకపోయాను. జాగ్రత్త! ఈ నేరస్తురాలి పట్ల ఎవరైనా ఎటువంటి కనికరం చూపించాలనుకున్నా వాళ్ళకి లలితాంగికి పట్టిన గతే పడుతుంది. చంద్ర, చంద్ర, చంద్ర! మీరా? నిద్రపోతున్నావా? లేదు, ఆలోచిస్తున్నాను. ఆ లలితాంగి గురించా? చూసావుగా, ఆమె న్యాయపీఠం గౌరవ మర్యాదలను మంటగలిపి మాతో వాగ్వాదానికి దిగింది. ఆ లలితాంగి గురించా నువ్వు ఆలోచిస్తున్నది? ఓ నీచ మానవుణ్ణి ప్రేమమూర్తిగా భావించి ఈ దేవకన్యల లోకాన్ని కించపరిచింది. ఇక నీ కళ్లలోనూ మా తీర్పు పట్ల ఎలాంటి ఆమోదం కనిపించటం లేదు. ఆ ముద్దాయి తరపున సమర్థనే కనిపిస్తోంది. ఆ లలితాంగి బాధను నేను చూడలేకపోయాను. అంటే దానర్థం నా తీర్పు పట్ల నీకు సదభిప్రాయం లేదనేగా? మీరు దేనిని నేరమనుకుంటున్నారో అది స్త్రీగా లలితాంగి హక్కు కదా. నువ్వు నా ముద్దుల కుమార్తెవి. నేను ఈ రోజు కాకపోతే రేపు ఈ దేవకన్యల లోకాన్ని పాలించి పాలించి అలసిపోయినప్పుడు ఈ సుందర సామ్రాజ్యానికి రాణివి కావాల్సింది నువ్వే. నువ్విలా బుద్ధికి బదులు మనసు పెట్టి ఆలోచిస్తే ఈ లోకం ఏమైపోతుంది? అంతమైపోతుంది కదూ. కాని మహారాణి గారు, ఆమె చేసిన నేరమేంటి? ప్రేమించింది అంతే కదా. చంద్ర, నీకు ఈ మానవుల గురించి పూర్తిగా తెలీదు. ఈ రోజు భూలోకానికి రమ్మన్న మానవుడు రేపు తనే ఈ లోకంలోకి రావడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇక్కడి పరిపాలన మనది కాదు, మానవుడి పరిపాలనే అవుతుంది. అలా జరగటం నేను ఎన్నటికీ సహించలేను. కానీ జాగ్రత్త! నీ పెదాల మీద మానవుడి ప్రసక్తే నేను భరించలేను. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో మానవుడంటే అంత అసహ్యం ఉంది నాకు. ఈ దేవకన్యల లోకంలో మానవుడి ప్రస్తావనే సహించలేను. ఏ కన్య మానవుల ఆటబొమ్మ కావడం భరించలేను. మహారాణి, చంద్ర పాపం అమాయకురాలు. నీలాంబరి, తనకు నచ్చజెప్పండి. నాకు తన మీదున్న ప్రేమను దుర్వినియోగం చేయొద్దని చెప్పండి. లేదంటే
ఒక విషయం చెప్పండి నీలాంబరి. అడగండి యువరాణి. లలితాంగి మానవుణ్ణి బాగా పొగుడుతోంది. మరి మహారాణి గారు వాళ్ళంటేనే అసహించుకుంటున్నారు. నాకొకటే అర్థం కావట్లేదు, వీళ్లలో ఎవరి మాట నిజం, ఎవరిది అబద్ధం? వాళ్ళిద్దరూ చెప్పేది నిజమే. మానవుల్లో మంచివాళ్లు ఉన్నారు, చెడ్డవాళ్లు ఉన్నారు. అదెలా సాధ్యం? మానవుల్లో 2 రకాల వాళ్ళుండటం సాధ్యమేనా? ప్రపంచంలో అలాగే ఉంటారు యువరాణి. అలాగా నీలాంబరి, మీకు మానవులెవరైనా తెలుసా? ఆ నాకు మంచి మనుషులు తెలుసు, అలాగే చెడ్డ మనుషులు తెలుసు. చెడ్డ మనిషంటే నా దృష్టిలో అబుల్ హాల్ అనే మాంత్రికుడు. అతను నాతో పాటు మన దేవలోకపు కన్యలు కూడా బంధించాడు. ఓ మంచి మనిషి మమ్మల్నందర్నీ ఆ చెర నుంచి విడిపించాడు. నాకు అతని గురించి చెప్పరా? లేదు యువరాణి, నేనలాంటి పొరపాటు చెయ్యను. మీరు వినలేదా మహారాణిగారు ఏం చెప్పారో? ఆమె కోపం గురించి మీకు తెలుసు కదా. ఆమెకు తెలియని పనిలే, చెప్పండి నీలాంబరి. యువరాణి, మొండిపట్టు పట్టకండి. మానవుల గురించి ఆలోచించటం మానేయండి. అయితే నేను మీతో మాట్లాడను. హరే, మీకు కోపం వచ్చినట్టుంది. సరేలే, మహారాణిగారి కోపం వస్తే నేను తట్టుకోగలను, కానీ చిరునవ్వులు చిందించే మీ మొహంలో బాధను చూడలేను. భూలోకపు కాలమానం ప్రకారం సుమారు 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం. అరేబియా ప్రాంతంలో ఓ రాజ్యం ఉంది, యమన్. ఆ దేశపు రాజుకి ఎన్నో నోములు వ్రతాలు తరువాత ఓ వంశాంకురం పుట్టబోతున్నాడు. అతను చాలా ఉత్కంఠగా ఉన్నాడు. తనకు పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డో మగబిడ్డో తెలియక. రాజాధిరాజా, రాజగంభీర, రాజకులతిలక, ధీర పరిబంధి రాజ నారీ చిత్తచోర, కలియుగ కుబేర, యమన్ చక్రవర్తి, దీనుల పాలిటి ఆప్తబంధు, పేదల పాలిటి పెన్నిధి, ఖుదాకి నమ్మకమైన సేవకుడు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే చక్రవర్తి, శాత్రవ సంహారి, యోధానుయోధుడు తులిశ్చక్రవర్తుల వారు విచ్చేస్తున్నారు. పరాక్, బహుపరాక్. అల్లా ఈ యెమెన్ సామ్రాజ్యం మీద, మా చక్రవర్తి వారి మీద సదా కరుణ చూపాలి. మీరు శత్రువుల గురించి ఎక్కువగా ఆలోచించి తమ ఆరోగ్యానికి హాని కలిగించుకోవద్దని మా మనవి. మీరు చెప్పేది నిజమే రాజవైద్య. నా మనసు స్థిమితంగా ఉండడం లేదు. ఎన్నో నోములు వ్రతాలు చేసిన తర్వాత చివరికి ఆ ఘడియ రానే వచ్చింది. మా బేగం తల్లి కాబోతోంది. నా మనసు కొడుకే పుడతాడని చెప్తోంది. కానీ మరోవైపున మేము చాలా సందిగ్ధావస్థలో ఉన్నాం వైద్య. తమరు అనవసరంగా దిగులు పడుతున్నారు చక్రవర్తి. ఈ సమయంలో పుట్టబోయే బిడ్డలందరూ కూడా తప్పకుండా మగపిల్లలే అవుతారు. నా జ్యోతిష్య విద్యా పరిశీలన కూడా ఈ విషయాన్నే బాగా బలపరుస్తుంది మహారాజా. ఇప్పటి గ్రహస్థితి ప్రకారం ఈ సమయంలో మగపిల్లలే పుడతారు. నా శాస్త్రం చెప్తోంది అదే. ఆ శుభగడియ త్వరలోనే రాబోతోంది. మీరొక మగబిడ్డకి తండ్రి అవుతారు అని. హుదా మీ మాటల్ని నిజం చేయాలని కోరుకుంటున్నాం. మహారాజా, చెప్పండి మహామంత్రి. తమరు ఆజ్ఞాపించిన ప్రకారం అన్నీ సిద్ధం చేశాను.